ఆ ధ్రువుడి స్మరణ లేకుండా ఎవరింట్లో ఏ మంచి పని లేదు. అటువంటి ఆ ధ్రువుడి కథని నిన్న మనకి చెప్పారు పూజ్య దత్తాజీ వారు. భాగవత సప్తాహంలో అలాగే పూర్తిగా సంపూర్ణ భాగవతం చెప్పినప్పుడు కూడా ధ్రువుడి కథని చాలా విశేషంగా చెప్పారు. ప్రతిరోజు హరిసన్నిధిలో శింషుమార స్వామిని దర్శనం చేసుకోమని చెప్పారు. ఆయన్ని ఒక్కసారి మనం దర్శనం చేస్తే వైకుంఠంలో మహావిష్ణువుని చూసినంత పుణ్యము అని కూడా మనకి చెప్పారు. అటువంటి ఆ స్వామిని మనకిక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆయన పుచ్చంలో ధ్రువుణ్ణి స్థాపన చేసుకుని ఉన్నాడు శింషుమార స్వామి. ఆ శింషుమార మూర్తియే మహావిష్ణుమూర్తి. అటువంటి ఆ ధ్రువుడి కథ అంతా అయిన తరువాత శుక్రాచార్యుడే స్వయంగా ధ్రువుణ్ణి కీర్తించాడు. ఆహా, ఈ ధ్రువుడి గురించి ఏం చెప్పాలి, అంత మహానుభావుడు, తాను చేసిన సాధనతో తపస్సుతో మాతాపితరుల శుశ్రూషతో ధర్మంతో అటువంటి స్థానాన్ని పొందాడు ధ్రువుడు అని చెప్పి శుక్రాచార్యులు వారు విశేషంగా కీర్తించారు. ఆ తరువాత ఆ ధ్రువుడి వంశాన్నంతా కూడా చెప్తారు. ఆ ధ్రువుడి వంశంలో ఊరుడు అనేటువంటి మహారాజు వల్ల ఆగ్నేయి అనేటువంటి ఆ పట్టపు మహిషిలో అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, శిబి అనేటువంటి 6 పుత్రులు కలిగారు. శిబి చక్రవర్తి కథ అందరికీ తెలుసు. త్యాగం అంటే శిబి అంటారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఆ అంగుడి కథని తీసుకుని చెప్తూ ఉన్నారు. అతడి పేరే అంగుడు, అంగరాజ్యము అనే పేరు వచ్చింది కదా. అలా ఆ అంగుడి వల్ల సునీత అనేటువంటి ఆమె వేణుడు అనేటువంటి వాణ్ణి పుత్రుడిగా కన్నది. వేణుడి కథ ఈరోజు భాగవతంలో కూడా వేణుడి కథ విశేషంగా మనకి వినిపిస్తుంది. ఆ వేణుడు ఒకరోజు మహర్షులందరూ కూడా ఆ మహారాజుకి సంతానం లేదని చెప్పి ఆ వేణుడి యొక్క కుడి చేతిని మధించారట. కుడి చేతిని మధించారు. ఆ కాలంలో వాళ్ళ మహిమ, ఆ కాలంలో సంతానోత్పత్తికి మహర్షులు ఏమేమి ఆలోచనలు చేశారో మనకి తెలియదు. వారు ఆ కుడి చేతిని మథనం చేశారు. అప్పుడు ఆ మథించిన సందర్భంలో వేణుడి కుడి చేతి నుంచి వైన్యుడు అనేవాడు ఉద్భవించాడు అని పరాశర మహర్షి చెప్పారు. ఆ వైన్యుడే పృథువుగా ప్రసిద్ధి చెందాడు. ఆ పృథు మహారాజు ప్రజల కోరిక మేరకు భూమాతను గోమాతగా చేసి ఆమె నుంచి సకల సంపదలు పితికాడు అని చెప్పారు. చెబితే అప్పుడు మైత్రేయ మహర్షి, అయ్యా స్వామి, నువ్వు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దేమిటిది? మహర్షులు వేణుడి యొక్క కుడి చేతిని మధించటము అంటే ఏమిటి? చాలా వింతగా ఉంది, వినటానికే వింతగా ఉంది. సరే, మధించారు, పోని. మధిస్తే ఆ మథనంలో ఒక పిల్లవాడు కలిగాడు అని చెప్తున్నారే, ఇది చాలా వింతగా ఉంది. ఇదేమిటిది? ఈ విషయం అంతా కూడా నాకు చెప్పండి అని అడిగితే అప్పుడు పరాశర మహర్షి, ఓ మైత్రేయ, మృత్యువుకు సునీత అనేటువంటి కూతురు కలిగింది. ఈ అంగుడి భార్య సునీత ఎవరి కూతురు అంటే మృత్యుదేవత యొక్క కూతురు, మృత్యువు కూతురు సునీత. ఆమె అంగుడికి భార్య అయింది. తరువాత ఆ దంపతులకి వేణుడు అనేవాడు పుట్టాడు. ఆ వేణుడు పుట్టినప్పుడు ఎటువంటి గుణాలతో ఉన్నాడు అనంటే, సమాతామహదోషేణ తేన మృత్యోస్సుతాత్మజః నిసర్గాదేవ మైత్రేయ దుష్ట ఏవ వ్యజాయత. కొన్ని తల్లి వంశం నుంచి, కొన్ని తండ్రి వంశం నుంచి గుణాలు వస్తాయి. రూపము, గుణము,
నడవడిక, మాటలు, ప్రవర్తన ఇవన్నీ కూడా తల్లి తండ్రి వంశాల నుంచి కలుస్తాయి. వీడికి వేణుడికి మాతామోహుడి గుణాలన్నీ వచ్చాయట. అంటే తల్లి వైపు తాతగారు, అమ్మగారి నాన్నగారు, ఆయన వైపు నుంచి గుణాలు రావటం వల్ల, అసలే మృత్యువు కావటం వల్ల ఆ మృత్యు దోషాలన్నీ కూడా వీళ్ళు వచ్చాయట. మృత్యు ఏమనుకుంటాడు? అందరినీ కొట్టాలి, చంపాలి అని కదా అనుకుంటాడు. వీడికి కూడా అటువంటి గుణాలే వచ్చాయి. తాతలు ముత్తాతల గుణాలు మనం పిల్లల్లో చూస్తాం. తాతగారు లాగానే ఉన్నాడే మనవుడు అని అంటారు. అలాగే స మాతామహ దోషేణ, తల్లి వైపు తాతగారి దోషం వల్ల ఆ బుద్ధులు ఆ గుణాలు అని రావటం వల్ల నిసర్గాదేవ మైత్రేయ, పుట్టుకతోనే దుష్ట ఏవం యజాయత, పుట్టుకతోనే చెడ్డవాడిగా దుష్టుడిలాగా పుట్టాడు. ఎవరి? వేణుడు అనేవాడు. వేణుడికి మహర్షులు రాజ పట్టాభిషేకం చేశారు. చేస్తే రాజైనటువంటి ఆ వేణుడు వెంటనే రాజయ్య కూర్చుని ఏం చేయాలి? మంచి పనులు కదా చేయాలి. ప్రారంభించాడు ఇంకా శాసనాలు. ఏ ఒక్కళ్ళు నా రాజ్యంలో దేవతా పూజ చేయటానికి వీల్లేదు, యజ్ఞాలు చేయటానికి వీల్లేదు, అసలు వేదాలు అనే మాట కూడా వినిపించడానికి వీల్లేదు, తంతాను, కొడతాను, చంపేస్తాను అని ప్రారంభించాడు. వేదం అనే మాట కూడా వినిపించకూడదు. ఎందుకు? ఏమైనా యజ్ఞాలు చేస్తే రాజుని నేనే, విష్ణువుని, యజ్ఞభోక్త నేనే, నాకన్నా ఎవరు? ఏమైనా మీకు అంతగా తీసుకెళ్ళి హోమకుండంలో పడేయాలంటే తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఇది వీడి చెప్పి. ఎందుకు హోమంలో వేసి పాడు చేస్తారు? అంతా వ్యర్థమైపోతుంది, నాకు తీసుకొచ్చి ఇవ్వండి. ఇది అహంకారము నెత్తికెక్కినప్పుడు వచ్చేటువంటి మాటలు. నేనే విష్ణువుని, నాకే యజ్ఞాలు, నాకే హోమాలు. చూసారా? ఇటువంటి అహంకారము నెత్తికెక్కి విపరీతమైన మాటలు మాట్లాడుతూ మొత్తం అంతటా కూడా చాటించాడు. ఎవ్వరూ ఎక్కడ ఎటువంటి మంచి పని చేయడానికి వీల్లేదు, ఏ దేవకార్యము చేయడానికి వీల్లేదు. అది సహాయాలు చేసుకోవటాలు ఇవన్నీ కూడా వీల్లేదు. అంతే. మీరు తినండి, బతకండి, అంతే. అందరూ స్వార్థంగా ఉండండి. ఇది నేర్పించడానికి రాజు కావాలా? అక్కర్లేదు కదా. ఆ పని చేశాడు. ఇప్పుడు మహర్షులంతా కూడా వేణుడి దగ్గరికి వచ్చి చాలా శాంతంగా, చాలా మృదువుగా, ఓ రాజా, మేము నీకు మంచి మాటలు చెప్పాలని వచ్చాము. మా మాటల్ని జాగ్రత్తగా శ్రద్ధగా విను. నీకు దీనివల్ల మంచిదవుతుంది. పెద్దలు చెప్పే మాటలు వింటే, చెవిలోకి ఎక్కించుకుంటే మంచిదవుతుంది. నీకు ఉపకారం చేయాలి, నీ రాజ్యానికి ఉపకారం చేయాలి అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. మేము 12 సంవత్సరాల కాలం దీర్ఘసత్రయాగం శ్రీహరిని ఉద్దేశించి చేయాలనుకుంటున్నాము అని మహర్షులందరూ కట్టకట్టుకుని వచ్చి చెప్పారు. ఒకరోజు ఒక సమిధ కూడా వేయకూడదు అని అంటుంటేవాడు వీళ్ళొచ్చి 12 సంవత్సరాలు యాగం చేస్తామని అడిగారు. ఎట్లా ఉండాలి వాడి కథ? కోపం వచ్చేసి, ఏమిటి యజ్ఞం, ఏమిటి విష్ణువు, ఏమిటి ఆరాధన, ఏమిటి ఇవన్నీ అసలు పిచ్చి మాటలు. ఏ ఒక్కళ్ళు కూడా ఏ యజ్ఞము చేయడానికి వీల్లేదు. పైగా వాళ్ళు అన్నారు, అయ్యా అది చేస్తే అందులో 6వ వంతు భాగం ఫలం నీకు కూడా వస్తుందయ్యా. మాకు మాత్రమే కాదు, ఏదో చేసిన వాళ్ళకనే కాదు, రాజుగారివి నీకు వస్తుంది ఫలం. నువ్వు ఆనందిస్తావు, సంతోషంగా ఉంటావు. మేము చేసే యజ్ఞం వల్ల మహావిష్ణువు తప్పకుండా అనుగ్రహిస్తాడు, ఆనందిస్తాడు. అప్పుడు ఆయన నీ కోరికలన్నీ కూడా తీరుస్తాడు, నీకేమేం కావాలో అంతా ఇస్తాడు అని వాళ్ళు చెప్తే, పైగా యజ్ఞైర్యజ్ఞేశ్వరో యేషాం రాష్ట్రే సంపూజ్యతే హరి. ఎక్కడెక్కడైతే ఆ యజ్ఞేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఇటువంటి యజ్ఞాలతో, దేవతా కర్మలతో, రేపటి నుంచి మనం చండీ యజ్ఞాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం, శతచండీ యాగం. ఎవరెవరైతే ఇలా దేవతల్ని ఇటువంటి యజ్ఞాలతో ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళ విషయంలో తేషాం సర్వేప్సితావాప్తిం దదాతి నృప భూభృతాం. వాళ్ళకు కావలసినవన్నీ కూడా ఆ భగవంతుడే ఇస్తాడు. శ్రియమిచ్చే ధుతాశనాత్. ఎవరికైనా సంపద కావాలి అంటే హుతాశన, అగ్ని నుంచి కోరుకోవాలి. సంపద అంతా కూడా అగ్ని నుంచే మనకు కలుగుతుంది. కాబట్టి ఆయన సంతోషించి
నీకు కావాల్సిందంతా ఇస్తాడయ్యా అని మహర్షులు చెప్పడానికి చూశారు. ఆ మాటలు విని వేణుడికి అసలే అహంకారంగా ఉన్నాడు, ఇంకా ఇప్పుడు దీది విని దురహంకారం కూడా వచ్చేసిందండి. ఆ పరిస్థితి వచ్చి, మహర్షులారా, నాకన్నా పెద్దవాడు ఈ ప్రపంచంలో ఎవడో ఉన్నాడు అని మీరు అనుకుంటూ ఉన్నారు. నన్నే ఉద్దేశించి యజ్ఞాలు చేయమంటే, పైగా నన్నే వచ్చి అడుగుతున్నారు మీరు యజ్ఞాలు చేస్తామని, ఆ ఫలాలన్నీ వస్తాయని. యజ్ఞేశ్వరుడు అంటే నేనే. ఏదైనా చెయ్యాలి అని అంటే నాకే చేయండి కూర్చోబెట్టి. అంటే వీడి మీద ఆజ్యం పోయాలా తగలబెట్టి? మాట అట్లాగే ఉంది చూస్తే. నాకే చేయండి, యజ్ఞాలు నీకెట్లా చేయడానికి అవుతుందయ్యా? యజ్ఞాలంటే హోమకుండంలో వెలిగించి కదా చేయాలి. వీడు ఇట్లా అంటున్నాడు, నేనే యజ్ఞేశ్వరుని అంటాడు. నాకన్నా వేరే యజ్ఞేశ్వరుడు, నాకన్నా వేరే హరి ఎవరున్నారు? ఎందుకు? శాస్త్రాలే చెప్తున్నాయి కదా, దేవతలందరూ రాజులోనే ఉన్నారు అని. పైగా విష్ణువు కానివాడెవడు మహారాజు కాలేడు అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. నేనే మహావిష్ణువు అని. నాకే ఇవ్వండి అవన్నీ తీసుకొచ్చి. ఏం చేస్తావు నువ్వు? సమిధలు తింటావా? అజ్యం తాగుతావా? ఏం చేస్తావు? అవుతుందా నీ వల్ల? కానీ అంటున్నాడు అహంకారం. శాపం పెట్టడానికి, అనుగ్రహించడానికి ఇంకా ఎవరెవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజుగారి శరీరంలోనే ఉంటారు. రాజే సర్వదేవతా స్వరూపుడు. అది అంత అహంకారం వచ్చేసింది, ఏం చేస్తాం? కాబట్టి సర్వదేవమయుడు ఈ వేణుడే. సర్వదేవమయుట, ఇంకా వీడికన్నా వేరే ఎవరు లేరు అని వాళ్ళని భయపెట్టేటట్టుగా మాట్లాడితే, అప్పుడు ఆ మహర్షులందరూ కూడా దేహ్యనుజ్ఞాం మహారాజ మా ధర్మో యాతు సంక్షయం. మహారాజా, అలా అనద్దు, చాలా తప్పు నువ్వు మాట్లాడే మాట. మాకు ఒక చిన్న అనుమతి ఇవ్వు. నీ నుంచి మేమేం కోరటల్లా. నువ్వేదో డబ్బులు ఇవ్వు, నువ్వేదో సహాయం చేయి, ఏం అక్కర్లా. నీ రాజ్యంలో యాగం చేసుకోవటానికి ఒక అనుమతి ఇవ్వంతే. దేహ్యనుజ్ఞా. మహర్షులు వచ్చి ఆ మాట అంటున్నారు, మేము యజ్ఞం చేస్తాం. హవిషాం పరిణామోయం యదేతదఖిలం జగత్. ఈ ప్రపంచం అంతా ఏమనుకుంటున్నావయ్యా? ఇదంతా మనము ఆ భగవంతుడికి సమర్పణ చేసిన ఆ ద్రవ్యం యొక్క పరిణామమే. జై బలో పాండురంగ విఠలకి జై. ఎంత మంచి మాట. హవిషాం పరిణామోయం. ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఉన్న ఈ సుఖాలు ఇవన్నీ కూడా ఎప్పుడో నువ్వు ఒకప్పుడు భగవంతుడికో గురుదేవుడికో సమర్పణ చేసినదే. అదే నీకు పుణ్య రూపంలో ఈరోజు వచ్చి అనుభవించేలాగా ఉన్నది. లేకపోతే ఎక్కడి నుంచి రావాలి నీకు? హవిషాం పరిణామోయం యదేతదఖిలం జగత్. ఈ మొత్తం సమస్త సృష్టిని కూడా ఒకసారి గమనించుకో. ఇదంతా మనం ఆ భగవంతుడికి సమర్పణ చేసిన హవిస్సుల యొక్క పరిణామమే. ఆ పరిణామమే ఇలా మనకి వచ్చి మనల్ని ఆనందపెడుతోంది, సుఖపెడుతోంది. ఎప్పుడో ఇచ్చాము, ఇప్పుడు మనకి ఇస్తున్నాడు భగవంతుడు కదా. ఎక్కడో చేసి ఉన్నాము కాబట్టి ఆ పుణ్యాన్ని ఇప్పుడు మనకి ఇస్తున్నాడు. మనకు తెలియదు, మనం మర్చిపోయాం అంతే. చేయకుండా మనకేది రాదు. ఎప్పుడో చేసి పెట్టాం పుణ్యం, దాని ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం అని ఆ మహర్షులంతా చెబుతూ, ఇటువంటి ఈ పాపపు ఆలోచన మంచిది కాదు, ఇటువంటి ఈ పాపపు మాటలు మంచివి కావు. యజ్ఞాలు వద్దంటున్నావు, పూజలు వద్దంటున్నావు, ధర్మం వద్దంటున్నావు, నేనే దేవుణ్ణి అంటున్నావు. ఇది ఇంత అహంకారము తగదు, ఇది మంచి పద్ధతి కాదు అని ప్రాధేయపడ్డారు, బ్రతిమలాడారు. చాలా రకాలుగా నయాన చెప్పారు, భయాన చెప్పలే వాళ్ళు. నయాన మహర్షులు కదా పాపం, నయాన చెప్పారంతే. చాలా అర్థమయ్యే రకంగా శాంతంగా ఎన్నో రకాలుగా చెప్పిన వేణుడికి బుద్ధికి ఎక్కలా. అయినా కూడా ఆ వేణ చక్రవర్తి హోమం చేయటానికి అనుమతి ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ అన్నాడు. ఎక్కడ అసలు యజ్ఞాలు హోమాలు పూజలు ఇవేవి జరగటానికే వీల్లేదు. అంతా పరమ నాస్తికుడు మాత్రమే కాదు, దురహంకారి. నాస్తికుడైతే అది వేరే కథ, ఎలాగో నిదానంగా మారతాడు. దురహంకారి, అహంకార భూయిష్టం బుద్ధి అంతా కూడా అటువంటి వాడు. అందుకు మునులందరూ కూడా చాలా కోపించి, ఇంత చెప్పినా కూడా వీడు అంగీకరించటం లేదే,
ఇటువంటి రాజు గనక ఉంటే రాజ్యం ఏమైపోతుంది, ప్రజలందరూ ఏమైపోతారు? వాళ్ళు అప్పటికే చూస్తున్నారు జరిగేటువంటి పరిణామాలు. అందువల్ల ఇక ఇటువంటి ఈ దురాత్ముడు దుష్టరాజు జీవించి ఉండరాదు అని వాళ్ళంతా తీర్మానానికి వచ్చారు, మహర్షులంతా. మహర్షులకి అంత కోపం వస్తే వీడిని చంపేసేయండి రా అని అన్నారు. ఇటువంటి రాజు ఉండటానికి వీల్లేదు. మరి రాజుల్ని చంపాలి అంటే పక్కన సైన్యం అంతా ఉంటుంది. ఈ మహర్షుల దగ్గర దర్భకట్టలు తప్ప ఏమీ ఉండవు. ఈ దర్భలతో వీళ్ళు ఏం చేయగలరు రాజుగారిని? అయినా కూడా ఆ మహర్షుల శక్తి, వాళ్ళు ఆ దర్భ పుల్లలే తీసుకుని అభిమంత్రించి ఊరికే దర్భతో కొట్టారట వాడిని. ఇంకేం చేయాలి ఆ దర్భ పుల్లతో. చీపురు పుల్లతో కొడితే ఎవరైనా చచ్చిపోతారా? చీపురు పుల్లతోనే పోరు అంటే ఇంక దర్భ పుల్లతో, గడ్డి పరక లాంటిది అది, ఎండిపోయిన దర్భ. దాంతో ఊరికే ఇలా అనంగానే పడిపోయాడు. వేణుడు పడిపోవటం మాత్రమే కదా, చచ్చిపోయాడు. చాలా విచిత్రంగా వింతగా. అక్కడ విష్ణు పురాణంలో చెప్పారు, నిజఘ్నుర్నిహతం పూర్వం భగవన్నిందనాదిన. అప్పటికే వాడు చచ్చిపోయి ఉన్నట్ట. భగవంతుడి నిందనం చేసి అప్పటికే పోయిన వాడిని వీళ్ళు మళ్ళీ చంపేదేముంది? నిజఘ్ను నిహతం పూర్వం, పూర్వమే చచ్చిపోయి ఉన్నాడు. అలా చచ్చిపోయి ఉన్నవాడిని వీళ్ళు చంపారా అన్నట్టుగా ఊరికే దర్భపుల్ల వాడి మీద పడిందంతే. వీళ్ళేమి చంపల. దర్భపుల్ల పడటము అనేటువంటి నిమిత్తంతో భగవన్నిందనము అనేదే వాడిని చంపేసింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవంతుణ్ణి నిందించరాదు, వేదాలను నిందించరాదు, గురువును నిందించరాదు, తల్లిదండ్రిని నిందించరాదు, మంచి ధర్మ మార్గంలో ఉండేటువంటి వారి ధర్మాన్ని నిందించరాదు. నిజఘ్ను నిహతం పూర్వం